తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఉచిత పథకాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉధృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన అందరికీ ఉచితం అవసరం లేదని, అర్హత కలిగిన వారికి మాత్రమే పథకాలు అందాలని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ప్రజల నిత్యావసరాలపై ఉచిత పంపిణీ ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాల ప్రకటనలతో సరిపోలకపోవడంతో విమర్శలకు తావిచ్చాయి. వికారాబాద్ జిల్లా దారూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి తుమ్మల బియ్యం లాంటి వస్తువులను ఉచితంగా ఇవ్వడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. 60 రూపాయలు విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వ ఖజానాపై భారంగా మారుతోందని ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయాలు అధికార పక్ష విధానానికి భిన్నంగా ఉన్నా నిజం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో అవసరం లేని వారికి తెల్ల రేషన్ కార్డులు లభించడం వల్ల అర్హులైన పేదలకు ప్రయోజనాలు అందకుండా పోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని మొత్తం కుటుంబాల సంఖ్యతో పోల్చితే రేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉండటం ఇతర రాష్ట్రాల వారికి అవి లభించడాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు. తినేవారికి ఇవ్వాలి, అమ్ముకునే వారికి కాదు అనే ఆయన వ్యాఖ్యలు ఈ సమస్యను మరింత స్పష్టంగా చేస్తాయి. తుమ్మల వ్యాఖ్యలపై ప్రధాన విమర్శ ఇది జరిగిన సమయమే అనవసరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు, ముఖ్యంగా ఉచిత ప్రయాణం, పింఛన్లు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రజల మద్దతు పొందడంలో కీలకమయ్యాయి. అలాంటి ప్రామిస్లపై ఆధారపడి గెలిచిన తర్వాత అదే పార్టీలో ఒక మంత్రి ఉచిత పథకాలు తగ్గించాలి అన్న వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరైన సూచనలు ఇవ్వదు. అంతేకాదు ఇది ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉచిత పథకాల దుర్వినియోగాన్ని నివారించాలనడం ఒక నిజమైన ఆవశ్యకత అయినా బహిరంగ వేదికలపై ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రభుత్వ విధానాలు కలవడమన్న విమర్శలు రావచ్చు. తగిన వేదికలపై ఈ సమస్యలను చర్చించడం మరింత సమంజసంగా ఉండేది. తుమ్మల వ్యాఖ్యల కారణంగా ఉచిత పథకాల లక్ష్య సాధన, వనరుల సమర్థ వినియోగం వంటి విషయాలు మళ్లీ కేంద్ర బిందువుగా మారాయి. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. ప్రజలకు న్యాయమైన సేవలు అందించడంతో పాటు పథకాల్లో లీకేజీలను అరికట్టే మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఇది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.